ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు కదులుతాయా, కొండలు కదలవు. కానీ ఒకవేళ కదిలినాయి కదలచ్చు, కానీ నా కృప మటుకి మిమ్మల్ని విడిచిపోదు అంటున్నాడు ఆయన. దేవుడు ఆయన కృప చూపిస్తున్నాడు. ఎప్పుడు తల్లి గర్భంలో పిండమై ఉండగా ఆయన కన్నులు చూచెను అని చెప్తున్నాడు. అప్పటి నుంచి పుట్టిన కాడ నుంచి పెరిగేదాకా ఇప్పటిదాకా మనం ఇలాగా జీవంతో ఉన్నామంటే ఆయన కృపే. ఆయన కృప లేనిదే ఒక్క నిమిషం కూడా బ్రతకలేము మనం. కాబట్టి ఆయన కృపలో జీవిస్తున్న మనము ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయనకు విధేయత కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన కృప ఉంటేనే కదా మనం జీవిస్తున్నాం ఈ రీతిగా. కాబట్టి మరి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఆయన ఇష్టంగా జీవించమని చెప్పేది కూడా ఎందుకు? ఆ నరకయాతన లేకుండా పరలోక రాజ్యంలో హ్యాపీగా ఉంటారని చెప్తున్నాడు ఆయన. చెప్తుంటే కొంతమంది వినటం లేదు, నమ్మటం లేదు. పరలోక రాజ్యం ఉందంటే అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంతే. నమ్ముతారు. ప్రతి వాళ్ళకి ఒక సమయం ఉంటుంది, అప్పుడు నమ్ముతారు అన్నమాట. మా బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తుంటే నమ్మరు. స్వర్గం నరకం ఏ ఉంటాయిలే, ఎవరు చూసి వచ్చారంటారు. కానీ బైబిల్లో చదివినప్పుడు ఖచ్చితంగా నరకం పరలోకం ఉంది కాబట్టి చెప్తున్నాం. అది వాళ్ళు నమ్మట్లేదు. సరే మీరు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారులే అని చెప్పి మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం అంతే. వాళ్ళ కోసం చెప్పట్లేదు. దేవుణ్ణి ప్రతి వాళ్ళు కూడా నమ్ముతారు. ఏం చెప్తున్నాడు? యేసు నామమున ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక స్తుతించును అని బైబిల్లో మాటలు ఒక సున్నా కానీ పొర్లు కానీ ఏది తప్పిపోదు. అన్నీ కూడా జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి. కాబట్టి దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.